నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ముందున్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. డాక్టర్ గారు 25 ఇయర్స్ నుంచి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 ఇయర్స్ నుంచి అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజలందరికీ దంత సమస్యలపై అవగాహన కల్పించడానికి ఇవాళ మనకి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు మన ముందున్నారు. మన సమస్యలన్నిటికీ చక్కగా పరిష్కారం తెలుపుతారు. నమస్తే సార్. నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ముందున్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. డాక్టర్ గారు 25 ఇయర్స్ నుంచి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 ఇయర్స్ నుంచి అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజలందరికీ దంత సమస్యలపై అవగాహన కల్పించడానికి ఇవాళ మనకి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు మన ముందున్నారు. మన సమస్యలన్నిటికీ చక్కగా పరిష్కారం తెలుపుతారు. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు, టీత్ ఇంప్లాంటేషన్ చేయించుకుంటారు కదా, అలా ఇంప్లాంటేషన్ చేయించుకున్న పళ్ళు ఎంతకాలం ఉంటాయి? మా యూఎస్కి చెప్పండి. ఈ మధ్యకాలంలో చాలామంది ఇంప్లాంట్ పళ్ళు పెట్టించుకోవడం అనేది జరుగుతుంది. ఇంప్లాంట్ పళ్ళు అంటే ఇట్లా ఇప్పుడు ఇట్లాగా ఈ దవడ ఎముకలో ఇంప్లాంట్స్ని అంటే ఇంప్లాంట్స్ అనేవి స్క్రూలు మాదిరిగా ఉంటాయి. ఈ స్క్రూల్ని దవడ ఎముకలోకి దించడం అనేది జరుగుతుంది. ఈ దవడ ఎముకలో ఉన్న ఇంప్లాంట్స్కి ఇట్లా టీత్ని తయారు చేసి ఈ విధంగా ఫిక్స్ చేయటం జరుగుతుంది. ఫిక్స్ చేసిన తర్వాత ఇవి ఒరిజినల్ పళ్ళు మాదిరిగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నవ్వినప్పుడు కూడా మంచి సౌకర్యంగా ఉంటుంది. తర్వాత ఏ విధమైన నొప్పి రాదు. కాబట్టి ఇవి చాలా పటిష్టంగా ఉంటాయి. ఎందుకంటే దవడ ఎముకలో ఈ స్క్రూల యొక్క బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్లాగా ఈ ఇంప్లాంట్ చేసిన టీత్ ఎంతకాలం ఉంటాయి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే మనకి ఇంప్లాంట్ చేసినా లేకపోతే బ్రిడ్జ్ పెట్టినా లేకపోతే ఒరిజినల్ పళ్ళు కూడా మనకేంటి సరిగ్గా గనక మనం శుభ్రం చేసుకోకపోతే, ప్రొద్దుట సాయంత్రం క్లీన్ చేసుకోకపోతే అది ఆటోమేటిక్గా ఈ పాచి ఇక్కడ ఈ పళ్ళకి మధ్య సందుల్లోనూ ఇరుక్కుపోయి ఈ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందో ఆటోమేటిక్గా ఈ బోన్ అనేది మనకి కృషించుకుపోయి, అంటే ఇది మెత్తబడిపోయి ఈ పన్ను కానీ ఇంప్లాంట్ కానీ ఇది కదిలిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏదైనా సరే మనం ఆహారం తీసుకునేటప్పుడు నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కిలించి ఉమ్మివేసేయాలి. తర్వాత ప్రొద్దుట సాయంత్రం బ్రష్ చేసుకోవాలి. అట్లాగే ప్రతి 6 మంత్స్కి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. ఒకవేళ పాచి కానీ అది గారి కానీ పట్టినట్లయితే అది క్లీన్ చేయించుకున్నట్లయితే పళ్ళు అనేవి పటిష్టంగా ఉంటాయి. పళ్ళే కాదు, ఇంప్లాంట్ పళ్ళు కూడా పటిష్టంగా ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ గంట సింబల్ కూడా కొట్టండి.